మరో అంశం చూస్తే మూసీ మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీ వరదను దిగువ వదులుతున్నారు. దీంతో హైదరాబాద్ మధ్యలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. చాదర్ఘట్ లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి మోసారంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవహించింది. ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వెళ్లే 2 బ్రిడ్జిలు నీట మునిగాయి. మూసీ వరద బస్టాండ్లోకి చేరింది. వేల మంది ప్రయాణికులు బస్టాండ్లో చిక్కుపోయారు. వారిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు వచ్చింది. మరో పక్క హైదరాబాద్లో పైన ఉన్నటువంటి మూసారం బ్యాగ్ కావచ్చు, అలాగే చాదర్ఘట్ లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. మరో పక్క హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ నుంచి కూడా వరద నీరు ఒక్కసారిగా వదలటంతో మరో పక్క మూసీ నదిలోకి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో ఉన్నట్టు దీని ప్రవాహంతో ఎంజీబీఎస్ బస్టాండ్లోకి నీళ్లు వెళ్లడంతో ప్రయాణికులు అక్కడ చిక్కున్నారు. రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్షా సమావేశం నిర్వహించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా ఎంజీబీఎస్ బస్టాండ్లో అసలు ఏ విధంగా ఉంది, మరో పక్క వరద నీటిపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు తదితర అంశాల గురించి మా ప్రతినిధి లిఖిత మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, ఏంటి అక్కడ వరద పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ రవి, ఇప్పటికే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో వరద నీరు అయితే చేరుకోవడం జరిగింది. కొంతవరకు ఉదయం నుండి చూసుకుంటే ఇప్పటికైతే ఫ్లోటింగ్ అనేది కాస్త తగ్గినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ ఎంజీబీఎస్ లోపల బస్టాండ్ లోపల చాలా వరకు వరద నీరు చేరుకోవడం, దీంతో ఇక్కడికి వచ్చే బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించారు. చాలా ప్రాంతాలకు కూడా ఎక్కడెక్కడనైతే బస్ స్టాప్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ నుండి ప్రైవేట్ బస్సులు అంటే ఏవైతే సిటీ బస్సులు ఉంటాయో ఆ సిటీ బస్సుల సూచనల మేరకు ఎక్కడనైతే ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, అలాగే ఈ యొక్క మెహదీపట్నం ఆ ప్రాంతాల్లోనైతే ఈ యొక్క బస్సులను ఏర్పాటు చేసినట్టుగా అక్కడికి వెళ్ళి ప్రయాణికులు ఈ యొక్క బస్సులను వారి యొక్క ప్రయాణాలు కొనసాగించే విధంగానైతే ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూసుకుంటున్నాం ఏదైతే ఇప్పుడు లోపలికి అంటే ఎంజీబీఎస్ లోపలికి వెళ్లే దారిలోనైతే ఆల్రెడీ ఇటు బస్ స్టాండ్ సిబ్బంది పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడ వచ్చే ఏదైతే ఈ యొక్క ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులకు కూడా పూర్తి స్థాయిలో డైరెక్షన్స్ అనేటివి అయితే ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండానైతే ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ పూర్తి స్థాయిలో ఈ వివరాలకు సంబంధించి కూడా వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెంటనే సూచనలు జారీ చేయడం అయితే జరుగుతుంది. వచ్చే ప్రయాణికులకు సహాయం చేస్తూ అంటే ఏ బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తారు, ఏ బస్సులు ఎక్కడున్నాయి అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు, ఏ విధంగా మీరు డైరెక్షన్స్ ఇస్తున్నారు? ఇది మనకు ఆరంగడ్ పంపుతున్నాము, మహబూబ్నగర్ సెక్టరు, ఖమ్మం సెక్టర్, విజయవాడ సెక్టర్ మొత్తం మేము ఎల్బీ నగర్ పంపుతున్నాము. ఇంకోటి మియాపూర్ మొత్తం జైరాబాద్ సెక్టర్ వెళ్తున్నాము. మన పరిగి టాండ్రు వగరా మొత్తం మెహదీపట్నంకి వెళ్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము వికారాబాద్కు సంబంధించిన వాళ్ళని మెహదీపట్నం పంపిస్తున్నాము. విజయవాడకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఎల్బీ నగర్ ఏదైతే బస్ స్టేషన్ ఉందో అక్కడికి పంపిస్తున్నాము. ఇక్కడికి వచ్చే వాళ్ళని పూర్తి స్థాయిలో ఇబ్బంది కలగకుండానైతే వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు అందించడంతో ఇటు పోలీస్ అధికారులు, అటు హైడ్రా, అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీ సిబ్బంది కూడా వాళ్ళకు సంబంధించిన వివరాలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే విషయాన్ని కనుక్కొని మరి ఇటు పంపిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ వరద ఉధృతి ఏ విధంగా ఉంది అనేది మనం క్లియర్ గా చూడవచ్చు. ఉదయం తోటి పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వరద అనేది కొనసాగింది. అదేవిధంగా ఈ యొక్క ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఎవరైతే వ్యాపారులు ఉంటారో ఆ షాపులకు సంబంధించి ఆ షాపులను కూడా కొంతవరకు మూసివేపించడం అయితే జరిగింది. వారు కూడా దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము, ఆ గోడ వాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేయాలి అంటూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా చాదర్ఘట్కు సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ కూడా చాలా ప్రాంతాలు మునిగిపోయాయి, ఇల్లు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నీటికి సంబంధించి కూడా ఇప్పటికే సహాయక చర్యలు అందిస్తున్నాం. లోపల ఎవరైతే చిక్కుకున్నారో వారికి కూడా
హైడ్రా టీం వెళ్ళడం వారిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఆ లోపల కొన్ని ఆవులు 8 ఆవులు అయితే చిక్కుకోవడం జరిగింది. వాటిని కూడా కాపాడే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఈ సహాయక చర్యలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. కొంత ఆలస్యం అవ్వచ్చు కానీ డెఫినెట్గా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నామని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ లిఖిత.